నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. చదువుదాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. వారి భారాలను చూచాడు. అంటే భారాలను చూచేటటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. భారాలను చూచేవాడిగా తల్లి పెంచింది. ఈరోజు మనము కూడా మన బిడ్డలను అట్లా పెంచాలి. వారికి మానవత్వము, మానవ విలువలను వారికి నేర్పించాలి. ఎప్పుడు చదువే కాదు, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మనము నేర్పించాలి. అది మన బాధ్యత. నేటి కాలంలో పెద్దవారు వచ్చినా లేవకుండా కూర్చునేవారు అనేక మంది ఉన్నారు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే లేచి సమాధానం చెప్పడం కరువైపోయింది. ఆ ఫోన్ చూసుకుంటా అలాగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. వచ్చినటువంటి పెద్దవారిని గౌరవించడం లేదు, వచ్చినటువంటి పెద్దవారిని ఆహ్వానించట్లా, మాట సమాధానం కూడా సరిగ్గా చెప్పకుండా పిల్లలు నేటి కాలంలో ఉన్నారు. అలా ఉన్నారంటే కారణం ఎవరో తెలుసా? మనమే. పెద్దవారంగా ఉన్నటువంటి మనము నేర్పించాలి, వారు ఎలా మాట్లాడాలో చెప్పాలి. ఇక్కడ మోషే అంట తన ప్రజల యొక్క బాధను చూచి ఆయన తట్టుకోలేకపోయాడు. ఎందుకు తట్టుకోలేకపోయాడంటే తల్లి ఆ విధంగా పెంచింది. వాక్యమైనటువంటి పాలతో ఆ బిడ్డను పెంచింది. అందుకని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటూ ఉన్నారంట. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా మరలా ఇద్దరు ఎబ్రీలు కొట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక అతను అంటున్నాడు కదా, నన్ను కూడా ఐగుప్తీయుల వల్లే చంపేస్తావా అని అడుగుతూ ఉన్నాడు. ఆ మాట విన్నటువంటి మోషేకి భయం వేసింది. వెంటనే అరణ్యానికి ఆయన వెళ్ళిపోయినట్టుగా కనబడుతూ ఉంది. అలా అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అంటే అరణ్యంలో ఎంతకాలం అంటే 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు. ఈరోజు అరణ్య అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మోషే గారి యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మోషే గారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు కనబడతారు. మోషే గారు ఎలా ఉన్నారు అంటే ఒక ముంగుర్తిగా కనబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఛాయగా కనబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక నీడగా కనబడుతూ ఉన్నారు. నిజ స్వరూపము యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంది. అందుకనే పేర్లు కూడా చాలా చక్కగా ఉంటాయి. మోజెస్ జీజస్. ఎంత అద్భుతమైన మ్యాచింగ్ అండి. తన ప్రజల భారాన్ని చూచిన వాడుగా మోషే ఉంటే, తన ప్రజల భారాన్ని మోసిన వాడిగా యేసయ్య ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని యేసయ్య చెబుతూ ఉన్నాడు. తన ప్రజల భారాన్ని చూచిన వాడిగా మోషే ఉంటే, మోసిన వాడిగా యేసయ్య ఉన్నాడు. సరే, చాలా లక్షణాలు మోజెస్లో జీజస్లో ఈక్వల్గా ఉంటాయి. అంత గొప్ప ధన్యత. ఒకనొక సందర్భంలో మోషే గారు అంటారు, పుట్టవలెను నా వంటి పూర్ణ ప్రవక్త మీలో అంటాడు. అంటే నాలాంటి వాడే పుట్టబోతున్నాడు. అతనే ప్రభువు అయిన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసు. దేవుని మహిమ కలుగునుగాక. తన ప్రజల భారాన్ని చూచాడండి. 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు కదా. ఇక అరణ్యములో నుండి అతడు అరణ్య అనుభవాన్ని ఆయన పొందుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. చదువుదాం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను. కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఈ యొక్క బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. ఎక్కడున్నా కానీ సహాయం చేయడమే. మరి మోషే గారిలో ఉన్న లక్షణం ఏమిటంటే సహాయం చేయడమే. మన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అంతే కదా. ఆయన సహాయము చేసేవాడు అయి ఉన్నాడు. బాధలలో ఉన్నటువంటి వారిని బాధల నుంచి బయటకు తీసుకొచ్చేవాడుగా,
చూపు లేని వారికి చూపించి సహాయం చేసిన వాడుగా, నోరు లేని వారికి నోరిచ్చి సహాయం చేసిన వాడిగా, నడవలేనటువంటి వారిని నడిపించిన వాడుగా, లేవలేనటువంటి వారిని లేవనెత్తిన వాడిగా, చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించినటువంటి వాడిగా, ఇన్ని సహాయాలు చేసింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే మోషే గారు కూడానంట ఐగుప్తు రాజు చంపేసినటువంటి భయముతో ఆయన మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చుంటే ఆ మిద్యాను అరణ్యము ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఆయన, అతని పేరు ఇత్రో, మిద్యానీయుల యాజకుడు ఇత్రో. ఆ ఇత్రోకి 7 కుమార్తెలు ఉంటే వారు మందను మేపుకుంటా బావి దగ్గరకు వచ్చారు. అక్కడ మంద కాపర్లు ఏం చేశారంటే వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. అప్పుడు వారితో ఈయన పోట్లాడి విజయం సాధించి వారికి చాలా సహాయం చేశాడు, ఆ ఇతర కుమార్తెలకు. దానికి కారణంగా అతను తన కుమార్తెలతో అతడు ఎక్కడ ఉన్నాడు, ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నీళ్లు పెట్టిన తర్వాత ఈ కుమార్తెలు త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు తండ్రి అడుగుతున్నాడు, ఇంత త్వరగా వచ్చారంటే, ఇదిగో మా కొరకు ఒక అతను హెల్ప్ చేశాడు, సహాయం చేశాడు అని జరిగిన విషయం అదే చెప్తే అతను ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఇత్రో అంటూ ఉన్నాడు. ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతని పిలుచుకుని రండి. నేను మోషే ఆ మనుషులతో నివసించడానికి సమ్మతించాను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మొత్తం మీద దేశం కాని దేశం వెళ్ళిపోయాడు. మిద్యాను ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ సిప్పోరా అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. అంటే ఇత్రో లేదా రఘుయేలు యొక్క కుమార్తె సిప్పోరా, ఈమెతో వివాహం జరిగింది. వీరిద్దరికి గెర్షోము అనేటటువంటి ఒక వ్యక్తి పుట్టాడు. మొత్తం మీద మోషే గారి యొక్క వివాహము జరిగిపోయింది. అంటే అరణ్య అనుభవములో ఏమి జరుగుతూ ఉంది? మొదటి అనుభవం అంతఃపుర అనుభవము, అనగా సకల విద్యలు నేర్చుకునేటటువంటి అనుభవం. అది సకల విద్యలతో కూడా బాధ్యతలు నేర్చుకునేటువంటి అనుభవము, సకల విద్యలతో పాటు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి అనుభవం. అది సకల విద్యలతో పాటు దేవుని యొక్క చిత్తమేమిటో తెలుసుకున్నటువంటి కాలం. అది దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ 40 అయిపోయిన తర్వాత మరొక 40 అరణ్య ప్రాంతంలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఈ అరణ్య ప్రాంతంలో వివాహం జరిగింది. ఈ అరణ్య ప్రాంతంలో ఏం చేస్తున్నాడు ఈ మోషే అంటే, తన మామగారి యొక్క మందను మేపుకుంటూ వాటిని నడిపిస్తూ ఉన్నాడు, వాటి కొరకు పనిచేస్తూ ఉన్నాడు. అరణ్యములోనే ఉన్నాడు. అరణ్య అనుభవము, 40 సంవత్సరాల అంతఃపుర అనుభవము, 40 సంవత్సరాలు అరణ్య అనుభవము, 40 సంవత్సరాలు దేవుని యొక్క పనిలో వాడబడే అనుభవము. చూసారా, అంతఃపుర అనుభవానికి దేవుని పనికి మధ్యలో వచ్చిందే అరణ్య అనుభవము. ఈ అరణ్య అనుభవము ఈ దేన్ని సూచిస్తుంది అంటే మనల్ని చూపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అరణ్య అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, అరణ్యం అనేటటువంటి అరణ్య అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథములో అరణ్య అనుభవాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కలిగి ఉన్నారు. ఆయన ఏకాంతముగా అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థించినట్టుగా ఆయన అరణ్యములో ఆయన 40 రోజులు ఉపవాసము చేసిన విధానము కూడా మనకు రాయబడింది పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. ఏకాంత స్థలమునకు వెళ్ళి ఆయన అరణ్య ప్రాంతములో ప్రార్థించిన చరిత్ర కూడా బైబిల్ గ్రంథములో ఉంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి కన్నా 6 నెలల ముందుగా వచ్చినటువంటి మార్గాన్ని సరళము చేయడానికి వచ్చిన దేవుని శబ్దముగా పిలవబడినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను కూడా అరణ్యములోనే పెరిగాడు. ఆయన అరణ్యములో ఉండగానే, అరణ్యములోనే పెరుగుతూ ఉండగా దేవుని యొక్క పిలుపు ఆయన దగ్గరకు రాగా, ఆ పిలుపును అందుకుని బయటికి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే బాప్తిస్మిచ్చు యోహాను. దేవుని కొరకు బలమైనటువంటి సాధకంగా వాడబడ్డాడు. దేవుని కొరకు మండుచున్నటువంటి దీపముగా పిలవబడ్డాడు. దేవుని కొరకు చివరకు సాక్షిగా మార్చబడిన వ్యక్తి ఎవరు అంటే ఈ బాప్తిస్మిచ్చు యోహాను. ఎక్కడ రాజీ పడకుండా దేవుని కొరకు పని చేస్తాడండి. మంచిని మంచిగా చెప్పేవాడు, ఒకవేళ చెడైతే ఖండించేవాడు, ఖండితమైనటువంటి బోధ చేశాడు. ఓ సర్ప సంతానమా, ఎంతకాలం మీరు మారకుండా ఉంటారు? మారు మనసు పొందండి. గాలికి చెదరగొట్టబడుతున్నటువంటి పొట్టు వలె ఎందుకుంటారని శాస్త్రులను, సద్దుకయ్యులను, పరిసయ్యులను, జలోతీయులను మామూలుగా అనేవాడు కాదండి. మీరు ఫలించాలి, ఫలించకపోతే ఇదిగో గొడ్డలి చెట్ల వేరున నాటబడి ఉన్నది, ఫలిస్తే పరవలా, ఫలించకపోతే తీసుకుని వెళ్ళి నరికివేసి అగ్నిగుండంలో పడవేస్తాడని చెప్పి ఆయన కఠినమైనటువంటి బోధ తెలియచేసినటువంటి చరిత్ర
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చాడు. అందుకనే ఆయన పేరు ఎలాగుందంటే బాప్తిస్మిచ్చు యోహాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహానులు 7 ఉన్నారు దాదాపుగా. వారిలో బాప్తిస్మిచ్చు యోహాన్ అంటే ఇక బాప్తిస్మిచ్చు యోహానే. అలాంటి ముద్ర ఆయన కలిగి ఉన్నాడు. అలాంటి ఖండిత బోధే. ఒక రాజు తప్పు చేస్తే హేరోదు అతని దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి మాట, ఆ మాటకు జైల్లో పెడితే ఆ హేరోదు యొక్క హేరోదియా అనేటటువంటి ఆమె కుమార్తె పుట్టినరోజు కానుకగా ఏం కోరిందంటే ఈ బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల కోరింది. అప్పుడు రాజుగారు ఆజ్ఞాపించారు, తలను నరికి పళ్ళెంలో పట్టుకొచ్చారు. చూసారా ఆయన చేసినటువంటి బోధ. అంత బలంగా వాడబడ్డాడు యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను. మరి ఈ యోహాను ఎక్కడి నుంచి వచ్చాడంటే అరణ్యములో నుంచి వచ్చాడు. అరణ్య అనుభవాన్ని కలిగిన వాడు. కనుక ఈ రోజున మనం గమనించవలసిన విషయం ఏమిటంటే అరణ్య అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదండి, సౌలుగా ఉన్నటువంటి పౌలు ఆయన కూడా అరణ్యములో దేవుని యొక్క పాదముల యొద్ద సువార్తను నేర్చుకున్నటువంటి చరిత్ర ఆయన చెబుతూ ఉన్నాడు. అందుకనే భక్తుల జీవితము అరణ్య అనుభవము, దావీదు యొక్క జీవితము అరణ్య అనుభవము. దావీదు కూడా ఒంటరివాడిగా గొర్రెలను మేపుకుంటూ అరణ్యములోనే జీవించాడు. అలాంటి అరణ్యములో ఉన్నటువంటి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుని అరణ్య అనుభవంలో నుంచి అంతఃపుర అనుభవంలోనికి నడిపించాడు. గొర్రెలు కాచుకునేటువంటి దావీదును దేవుడు ప్రజలను కాసేవాడిగా, ప్రజలను పాలించేవాడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది అరణ్య అనుభవం. ఈ రోజున మన జీవితంలో కూడా అరణ్య అనుభవం ఉండాలి, ఏకాంత ప్రార్థన అనుభవం ఉండాలి, దేవుని గోచాడే అనుభవం ఉండాలి, దేవుని పాదములు పట్టుకుని అడిగే అనుభవం మనలో ఉండాలి. దాన్నే అరణ్య అనుభవము అన్నారు. ఆ అనుభవము 40 సంవత్సరాలు దేవుడు మోషే గారికి ఇచ్చాడు. ఈ 40 సంవత్సరాలు కూడా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ మందను వేపుకుంటూ అరణ్యములో అనుభవాన్ని సంపాదించుకున్నాడు. 40 సంవత్సరాలు అంతఃపురములో సకల విద్యలు నేర్చుకుంటే 40 సంవత్సరాలు అరణ్యములో కఠినమైనటువంటి స్థితిని నేర్చుకున్నాడు. అన్నీ నేర్చుకుని కరెక్ట్గా 40 సంవత్సరాలు పూర్తయిందంటే, అలా పూర్తయిన తర్వాత దేవుడు మోషే గారిని పిలుస్తూ ఉన్నాడు. రెడీ అయిపోయింది వెపన్, రెడీ అయిపోయింది దేవుని యొక్క సాధకం. ఆ సాధకము, ఆ వెపన్ ఎవరంటే మోషే. ఇప్పుడు మోషే దేవుని పనికి వాడబడే పాత్రగా పిలవబడే సమయము ఆసన్నమైందండి. సరిగా అదే సమయములో ఏమి జరుగుతుంది అంటే మోషే గారు తన మామ యొక్క మందను మేపుకుంటూ వస్తూ ఉన్నాడు. సీనాయి పర్వతం మనందరికీ బాగా తెలుసు. దీన్నే హోరేబు కొండ అంటారు. ఈ సీనాయి పర్వతము దగ్గర హోరేబు కొండ దగ్గరకు మందలు మేపుకుంటా వచ్చిన తర్వాత కొండ మీద ఒక అద్భుతం కనబడతా ఉంది. ఆ కొండ మీద ఉన్నటువంటి అద్భుతాన్ని చూచి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదనేటువంటి మాట మనకు కనబడుతుంది 3వ అధ్యాయము నిర్గమకాండములో. పొద మండిపోతున్నది కానీ పొద కాలిపోవట్లా. ఏంటి పొద మండిపోతుంది, ఏంటి కాలిపోవట్లా, ఈ అద్భుతం ఏమిటి, ఈ మిరకిల్ ఏమిటని మోషే కొండ ఎక్కుతూ ఉన్నాడు. అప్పుడు కొండ ఎక్కుతున్నటువంటి మోషేతో ఆ అగ్నిలో నుంచి దేవుని దూత మాట్లాడుతూ ఉంది. మోషే నీవు వస్తున్నటువంటి ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము కనుక నీ చెప్పులు విడిచిపెట్టిరా అంటే చెప్పులు విడిచిపెట్టాడు. ఈ చెప్పులు విడిచిపెట్టడం అంటే ఏమిటంటే మనలో ఉన్నటువంటి శారీరక క్రియలను విడిచిపెట్టి, అపరిశుద్ధతను విడిచిపెట్టి శుద్ధీకరించుకొని ఆ కొండ మీదకు రావాలి. అదే ఇక్కడ మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం. ఎప్పుడైతే మోషే పైకి వచ్చాడు అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ముఖాన్ని కప్పేసుకున్నాడండి, దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూసారా, నేను అన్నాను ఫస్టే, మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మోషే ఈ రోజున దేవుడు నీ ద్వారా కూడా ఎన్నో కార్యాలు జరిగించనై ఉన్నాడు.
దేవుడు కూడా ఈ భూమి మీదకు నిన్ను నన్ను పంపించాడంటే ఏదో పని ఉందనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అడగాలి ప్రభువుని, ప్రభువా నీ చిత్తం ఏమిటయ్యా, నా పట్ల నీ చిత్తం ఏమిటి అయ్యా, నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి అని మనము ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. నీ కొరకు ఏ పని చేయమంటావు, నీ కొరకు ప్రభువా నన్ను వాడుకో తండ్రి, పాత్రగా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేయాలి. మోషే గారి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. చెబుతున్నాడు దేవుడు మోషేతో, ఐగుప్తీయులు పెట్టినటువంటి ఆ మొర్రను నేను విన్నానయ్యా, వారి బాధను చూచానయ్యా, వారి పనుల్లో కష్టమును బట్టి వారు పెట్టినటువంటి మొర్ర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి, కాబట్టి నేను వారిని ఐగుప్తుల చేతిలో నుండి విడిపించుటకును అలాగే పాలు తేళ్లు ప్రవహించు దేశములకు నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము, రావయ్యా మోషే, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలే నా ప్రజలను అని ఐగుప్తులో నుండి తోడుకుని పోవలెను. ఇది యువర్ వర్క్. నీ పనేమిటో తెలుసా, నిన్ను ఎందుకు పుట్టించానో తెలుసా, నిన్ను పుట్టించడానికి గల కారణం ఏమిటి, 40 సంవత్సరాలు అంతఃపురంలో ఉంచాను, 40 సంవత్సరాలు అరణ్యములో ఉంచాను, ఎందుకో తెలుసా అని మాట్లాడుతూ ఒకటే కారణం, అదేమిటంటే నా ప్రజలను నడిపించాలి. ఆయన పనిలో వాడబడుతూ ఉన్నా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విస్తారమైనటువంటి పనిని ఇచ్చి ఆ పనిని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. చక్కని వాక్యాన్ని అందించేటటువంటి వాక్శక్తిని దేవుడిచ్చాడు. ఈరోజు అనేక మందికి వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇది నా గొప్పతనం కాదు, దేవుని యొక్క గొప్పతనం. ఆయన వాడుకోగలరండి. పండితులను కాదు వాడుకున్నది ఆయన, పామరులను వాడుకున్నాడు. గడ్డి పరకను కూడా ఆయన వాడుకోగలది. అజ్ఞానులను ఆయన వాడుకుంటాడు, జ్ఞానముతో నింపి. దేవుడు ఈ యొక్క పనికిరాని ఘటాన్ని కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అనేక మందికి సువార్తను ప్రకటించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈరోజు ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మంది వాక్యం వింటూ ఉన్నారు, అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు, వారి యొక్క కష్టాలు చెబుతూ ఉన్నారు, వారి యొక్క బాధలు చెబుతూ ఉన్నారు. ఈ వాక్యము చెబుతూ ఉంటే ఈ వాక్యము వారికి ఉన్నటువంటి బాధతో మాట్లాడుతూ ఉందంట, వారికి ఉన్నటువంటి స్థితితో ఈ వాక్యం మాట్లాడుతుందంట. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఎంతమందికో ఈ సువార్త వెళ్ళిపోతూ ఉంది. ఎంత గొప్ప ధన్యత. ఈ మధ్యకాలంలోనే వాక్యము విన్నటువంటి ఒక ఆమె, తాడేపల్లిగూడానికి చెందినటువంటి ఒక ఆమె ఫోన్ చేసి, అయ్యగారు మీ వాక్యం చాలా బాగుందండి, నేను డైరెక్ట్గా వినాలనుకుంటూ ఉన్నాను అని ఆమె మాట్లాడడం జరిగింది. తాడేపల్లి ప్రాంతానికి చెందినటువంటి ఆమె, చంద్ర అనేటటువంటి ఆమె మరి తెలియజేశారు నాకు. అప్పుడు నేను అన్నాను, అమ్మ మరి పలానా చోట మనకు శాల జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతుంది, అక్కడికి రండమ్మా అంటే ఆమె చాలా భారంతో అండి తాడేపల్లిగూడెం నుంచి అమలాపురం దగ్గరకు ఆమె బస్సు ప్రయాణం చేసి వచ్చింది. దాదాపుగా దగ్గరగా మనం పరిశీలన చేస్తే 2 గంటలన్నర ప్రయాణం చేసి మరి మన ప్రార్థన దగ్గరకు రావడం జరిగింది. నేను అల్పుడనే, ఎందుకు పనికిరాని వాడనే, కానీ ఆయన పిలుపు గొప్పది. ఆయన పిలవగా దానికి మనము తల వంచితే ఖచ్చితంగా దేవుడు బలంగా నడిపిస్తాడు. 2.5 గంటలు ఆమె జర్నీ చేసి వాక్యం వినడానికి వచ్చిందండి. చూసారా ఎంత గొప్ప ధన్యతో. నేను ఏ పాటి వాడను, ఎందుకు పనికిరాని వాడను, అయినప్పటికీ పనికొచ్చే పాత్రగా మార్చేవాడే నా యేసుక్రీస్తు ప్రభువారు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కనుకనే ఇక్కడ మోషేని కూడా పిలిచేది ఎవరు అంటే దేవుడే. ఎందుకంటే మోషే గారి యొక్క ప్రణాళిక దేవుని చిత్తమై ఉన్నది. అందుకనే మోషే గారితో దేవుడు చెబుతున్నాడు, మోషే నీవు నా ప్రజలని ఇశ్రాయేలీయులను విడిపించాలి, వారిని నడిపించాలి, వారిని ముందుకు కొనసాగించాలి. ఇదే నా చిత్తమై ఉన్నది. ఎందుకంటే వారు పడుతున్నటువంటి బాధ నేను చూచాను, వారు పెట్టిన మొర విన్నాను. కాబట్టి ఖచ్చితంగా నీవు వారిని విడిపించాలి, నడిపించాలి. రా మోషే అని దేవుడు మోషేని పిలుస్తుంటే మోషే సాకులు చెప్తున్నాడు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలా. నాకు మాట్లాడడం రాదన్నాడు, అయినా పర్లా, రా, నేను నీకు నోటికి తోడుగా ఉంటా, నీకు సపోర్ట్గా నీ అన్నాన్ని ఇస్తూ ఉన్నా, నేను నీకు ప్రతి విషయము తెలియజేస్తా, నువ్వు ఎలా నడిపించాలో అలా నేను నీకు తెలియజేస్తాను అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడితే అప్పుడు మోషే దేవుని యొక్క మాటను పట్టుకుని ముందుకు రావడం జరిగిందండి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మరి మాట్లాడిన విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం.
ధైర్యంగా ఈ మోషే ఫరోతో మాట్లాడాడు. తదుపరి కాలములో మనం పరిశీలన చేస్తే వారికి విడుదల జరిగింది. ఏ విధంగా విడుదల జరిగింది అంటే 10 రకాల తెగుళ్ళు ప్రవేశపెట్టి ఆఖరి తెగులులో ఈ ఫరో అంటున్నాడు కదా, వెళ్ళిపోండి మీరు ఎక్కడి నుంచి అంటే, మొత్తం మీద దేవుని కృపలో వారందరూ కూడా ముందుకు సాగారండి. మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఆయన దాటుకుని వెళ్ళిపోయారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది. ఆహారం కావాలంటే ఆహారాన్ని సమకూర్చాడు, నీరు కావాలంటే నీరును సమకూర్చాడు. ప్రతి విషయంలో దేవుడి మీద ఆనుకొని ఆధారపడి వెళ్ళాడు. అందుకనే దేవుని యొక్క కృపలో వారి ప్రయాణం చాలా చక్కగా కొనసాగించి, ఇలా ఈ ప్రయాణము సాగడములో మోషే గారి యొక్క పాత్ర మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఈ మోషే ఇశ్రాయేలు నడిపించినటువంటి గొప్ప నాయకుడు. ఈ మోషే ఇశ్రాయేలీల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పురుషుడు, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క దాసుడు, దేవుని పనిలో బలమైనటువంటి రీతిగా వాడబడినటువంటి వ్యక్తి ఈ మోషే. ఐగుప్తు దేశములో నుంచి కనాను దేశానికి నడిపించబడడానికి ఉన్నటువంటి ఒక వెపన్ మోషే. అలాగే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఈ భూలోకము నుంచి పరమ కనానుకు నడిపించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు. ఇప్పుడు మనము మోజెస్లోని దాగి ఉన్న జీసస్ లక్షణాలు మనం చూద్దాం. మోజెస్లో దాగి ఉన్న జీసస్ లక్షణాలు ఏంటో కొన్నిటిని నేను మీకు తెలియచేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. సంఖ్యాకాండం 12:3. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఒకప్పుడు ఈ మోషే ఎలా ఉన్నాడు అంటే చాలా కోపము, తన ప్రజలను ఎవరైనా ఏమంటే ఊరుకునేవాడు కాదు. అంతే కదా, ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడిని ఏదో అన్నాడు, దానికోసమే ఏం చేశాడో తెలుసా? జరిగిన అన్యాయాన్ని చూచి ఆ ఐగుప్తీయుని ఒక్క దెబ్బ కొట్టి చంపేశాడు. అలాంటి వ్యక్తి సాత్వికుడుగా మారిపోయాడు. సాత్వికులు ధన్యులు అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకుందనే మాట కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ సాత్వికుడుగా మారిపోయాడు. ఎలాగంటే మిక్కిలి సాత్వికుడు. ఈ రోజున ఈ సాత్వికత అనేటువంటి లక్షణము మోజెస్లో ఉంది. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారిలో కూడా ఈ లక్షణం మనకు కనబడుతుంది. చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలాగున్నాడంటే సాత్వికుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన మోషే గారు ఎలాగున్నారంటే సాత్వికుడుగా ఉన్నాడు. ఈ రోజున మోషేలో ఉన్నటువంటి లక్షణము యేసయ్యలో ఉన్నటువంటి లక్షణం మోషేలో ఉంది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఈ సాత్వికత అనే లక్షణము ఖచ్చితముగా మనలో కూడా ఉండాలి. మనము సాత్వికత కలిగి మనము జీవించాలి అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే రెండవదిగా మనం పరిశీలన చేస్తే ఈ మోషే ఎలాగున్నాడంటే దేవుని యొక్క సేవకుడుగా ఉన్నాడు. సంఖ్యాకాండం 12:7లో మనం చూస్తే దేవుని యొక్క సేవకుడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన గొప్ప సేవకుడు, దేవుని యొక్క సేవకుడు. పరిచారము చేయడానికే నేను వచ్చాను కానీ పరిచారము చేయించుకోవడం నేను రాలేదని ఆయన చెప్పాడు. అందుకని మోషే సేవకుడుగా కనబడుతూ ఉన్నాడు. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద అనుభవించడం మేలు అని వచ్చిన వాడుగా, సమస్తాన్ని పెంటగా ఎంచిన వాడుగా, ఫరో యొక్క అధికారాన్ని కూడా ప్రక్కన పెట్టి దేవుని యొక్క పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకున్న వాడిగా ఈ మోషే కనబడుతున్నాడు. కనుక దేవుని సేవలో బలంగా వాడబడ్డానికి వచ్చి వేసినటువంటి వాడుగా మనకు మోషే ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా గొప్ప సేవకుడుగా కనబడుతూ ఉన్నాడు. మార్కు సువార్త మనం పరిశీలన చేస్తే ఆయన సేవకునిగా పరిచయం చేస్తారు. అక్కడ మనం కూడా దేవుని సేవకులుగా పిలవబడాలి, వాడబడాలి. మూడవదిగా నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12:8, ఎబ్రీ 3:5 మనం పరిశీలన చేస్తే
నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడు అంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ ఇంటి మీద నమ్మకమైన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అయితే, ఆ ఇల్లంతటి పైకి నమ్మకమైన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు మనము కూడా నమ్మకమైనటువంటి వారముగా ఉండాలి. నమ్మకమైనటువంటి మంచి బలాదాసుడా, మంచి దాసుడా అని పిలవబడాలి. దేవుని యొక్క పరిచర్యలో నమ్మకముగా ఉంటున్నామా? దేవుని యొక్క కృపలో నమ్మకత్వాన్ని కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే అలా ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ఉన్నారు. వధువుగా ఉన్న మనం కూడా అలాగే ఉండాలి. నాలుగవదిగా మనం పరిశీలన చేస్తే, ఈ మోషే దేవుని ఆత్మ కలిగిన వాడుగా, సంఖ్యాకాండం 11:25 దేవుని ఆత్మతో నింపబడిన వాడుగా, దేవుని ఆత్మతో ముందుకు సాగబడిన వాడుగా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే, దేవుని ఆత్మ కలిగిన వారు. ఈ రోజున మనము కూడా ఎలా ఉండాలంటే దేవుని ఆత్మ కలిగిన వారముగా మనం ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని ఆత్మ కలిగి మనం ముందుకు సాగాలి. అలాగే 5వదిగా ముఖాముఖిగా దేవుని చూచిన వాడు. సంఖ్యాకాండం 12:8 యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే. మరి మనము కూడా అట్టి అనుభవాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రార్థనలో బతిమాలుకొని ఒప్పించిన వాడుగా ఉన్నాడు. నిర్గమకాండం 32:32లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థనాపరుడు. మరి మనం కూడా ఎలా ఉండాలంటే ప్రార్థనాపరులుగా ఉండాలి. 7వదిగా గ్రంథకర్తగా ఉన్నాడు ఆయన. నిర్గమాకాండంలో 24:4 మనం చూస్తే ఆయన ఒక గ్రంథకర్త, లిఖితము చేసిన వాడుగా ఉన్నాడు. మనము కూడా అట్టి స్థితిలో మనం ఉండాలి. అంటే మోసే గారిలో ఉన్నటువంటి లక్షణాలు యేసు ప్రభులో ఉన్నాయి. సేవకుడు, మిక్కిలి సాత్వికుడని, సేవకుడని, నమ్మకమైన వాడని, ఆత్మ కలిగిన వాడని, ముఖాముఖికి దేవుని చూచిన వాడని, దేవుని బతిమాలుకున్న వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ రోజున ఇటు లక్షణాలు మనలో ఉండాలి. మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పని నిమిత్తము. అలాగే దేవుడు ఆయన పని కొరకు మనల్ని నిలవబెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించుకుంటూ, దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటూ బలంగా ముందుకు సాగిపోయే కృపాభాగ్యము దేవదేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ప్రేమాస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైన సమయంలో ప్రభువ, ఇదిగో మోషే గారి జీవితము గురించి, ఆ కాలమందు జరిగిన కష్టాల గురించి ప్రభువ మీరు మాట్లాడి ఉన్నారు. నా తండ్రి మీకు వందనాలు. కష్టకాలములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను నడిపించడానికి, విడిపించడానికి, దేవా వారిని సేద తీర్చడానికి మోషేను ఏర్పాటు చేసుకున్నావు. దేవానికి వందనాలు. అలాగే మమ్ములను ప్రభువా నాయన ఈ పాపలోకములో నుంచి పరిశుద్ధ పరలోకములోనికి నడిపించడానికి, నాయనా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఏర్పాటు చేసుకున్నామని దేవా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఏర్పాటు జనాంగముగా ఉన్నటువంటి మా జీవితంలో ప్రభువా నీ ఏర్పాటు కార్యమును తండ్రి మేము కలిగి ఉండులాగున, నిత్యరాజ్యములో మేమందరము కూడా ఎగిరి మేఘమెక్కే అంతస్తులో చేర్చబడులాగున కృపదయ చేసి సహాయం అనుగ్రహించుమని, వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు నీ బిడ్డలకును మాకును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.